శ్రీమన్నారాయణ 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 నీ పాదమి శరణు. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద గోవిందాయని కొలువవే మనస. భావములోన బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత వేదములు, విష్ణువులోనివి బ్రహ్మాండములు. విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడు. విష్ణువని వెదకవు మనస, విష్ణువని వెదకవు మనస. భావములోన బాహ్యమునందును అచ్యుతుడితడే ఆదియు అంత్యం, అచ్యుతుడే అసురాంతకుడు. అచ్యుతుడితడే ఆదియు అంత్యం, అచ్యుతుడే అసురాంతకుడు. అచ్యుత అచ్యుత శరణనవు మనస, అచ్యుత అచ్యుత శరణనవు మనస. భావములోన బాహ్యమునందును. ఓం నమో నారాయణాయ. అన్నమాచార్యులు మనకు స్వరాలు రావు, రాగాలు రావు. ఆ యొక్క ఏదో విని ఆ గానం చేయాలి. మనకు కూడా ఆతృత, భగవంతుని కీర్తించడం ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉండాలి. మనకు స్వరబద్ధంగా, రాగబద్ధంగా, లయబద్ధంగా, తాళబద్ధంగా ఇవన్నీ కూడా నేర్చుకుంటే వస్తుంది. కానీ వృద్ధాప్యంలో ఏ వయసులో అన్నా అందరికీ అందుబాటులో ఉండదు సంగీత జ్ఞానం అనేది. కనుక ఏదో మనకు తెలిసి దాని భక్తి కొద్ది పాట పాడాలి, దాని తప్పేం లేదు. ఎందుకు భగవంతుని కీర్తించాలి, ఆరాధించాలి, ఆయన స్తోత్రం చేయాలి, స్తుతించాలి, అప్పుడు ఆయన కరుణ ఉంటుంది అని అన్నమాచార్యులు స్పష్టంగా చెప్పడానికి చెప్తున్నారు. ఆయన చెప్పిన ఈ పద కవిత పితామహుడు, కవి, గాయక, వైతాళిక జ్ఞాన సంపన్నుడు. భావంలో ఉన్నప్పుడు, నీ లోపల ఉన్నప్పుడు గోవింద అనుకుంటా ఉండు. ఏ పని చేసినా గోవిందానే అను. బాహ్యంలోను బయట ఏ పనులన్నా చేస్తూ ఉండు పోయి, అప్పుడు కూడా గోవిందానే అను. లోపల కానీ, భావంలో కానీ, బాహ్యంలో కానీ గోవిందు అన్నా ఉంటే చాలు. గోవింద అంటే నా చేయి ఇందనైనా పైకి రా అని తీసుకుంటాడు, చేదుకుంటాడు. అది నమ్మకం, విశ్వాసం, పరమాత్మని వాక్యం సత్యం. ఈ సత్యాన్ని తెలిసిన వాళ్ళు భగవంతుడిని ఎప్పుడు పాదాలు విడిచిపెట్టారు. ఆయన నమ్ముకునే కొద్దీ మనలో ఉన్నటువంటి ఆనందం పెరుగుతుంది, ప్రశాంతత వస్తుంది, సంతృప్తి వస్తుంది. ఇంతకంటే సంపద ఏం కావాలి? ఆనందం కన్నా, ప్రశాంతం కన్నా, తన్మయత్వం కన్నా, సంతృప్తి కన్నా కావలసినటువంటి సంపద, ఎంతకన్నా గొప్ప సంపద ఇంకేమీ అవసరం లేదంటాడు అన్నమాచార్య. కనుక కొద్దిగా భక్తి కలిగి ఉంటాం. భక్తిమయమైనటువంటి ఓ పరమేశ్వర, భక్తిమయం దేహి, భక్తిని అడుక్కుంటాను ఇచ్చే అన్నప్పుడు ఇంత లోపల కొందరు బాగా అక్కడ చిన్న నమో కృష్ణ నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురు.